ప్రజలకు ఉపయోగపడే విషయంలో ఏదన్నా రాజకీయ ఘర్షణలు జరిగితే దాన్ని మనం ఆహ్వానించవచ్చు. రాజకీయంగా ఘర్షణలు అసలు జరగకుండా ఉంటాయనేది ప్రజాస్వామ్యంలో ఘర్షణలు సామాన్యం. దానికోసం శాంతియుతంగా ఆందోళనలు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం, ధర్నాలు చేయడం, ఊరేగింపులు చేయడం, మీటింగులు పెట్టడం అవన్నీ కూడా రాజకీయ కార్యక్రమంలో ప్రక్రియలో భాగం. దాన్ని మనం నిరసించక్కర్లా. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏంటి? ఈ రాజకీయ ఘర్షణలు దేనికోసం జరుగుతున్నాయి? ప్రజలకి పైసా కూడా ఉపయోగపడనటువంటి విషయాల మీద రాజకీయ ఘర్షణలు జరుగుతాయి. దానికి కూడా ఒక రకంగా మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, మనకు వచ్చిన నష్టం ఏంటి అని అనుకోవచ్చు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఈ కృత్రిమ రాజకీయ ఘర్షణలు, ఈ లాలూచి కుస్తీలు పడి అసలైనటువంటి ప్రజలకు సంబంధించిన విషయాల నుంచి మన దృష్టిని మరలుస్తున్నారు, మన టైం వేస్ట్ చేస్తున్నారు, పొలిటికల్ స్పేస్ ని ఆక్యుపై చేసుకుంటున్నారు. నువ్వు లంగా అంటే నువ్వు లంగా అని చెప్పి తిట్టుకుంటూ అసలు విషయాల మీద ఎవడో మాట్లాడనీయకుండా చేస్తున్నారు. మన బుర్రలు, సోషల్ మీడియా స్పేసు, న్యూస్ పేపర్ లో స్పేసు ఇవన్నీ ఆక్యుపై చేసేస్తున్నారు. టీవీల్లో డిబేట్లు ఇవే తెల్లారు లేచిన కాడి నుంచి. సో దీని మీద మనకు అభ్యంతరం ప్రజలుగా, అసలు మీరు ఉన్నది ఎందుకు రాజకీయ నాయకులు, మీ పని ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అనే దాని మీద మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు ప్రైవేట్గా కొట్టుకుంటే మనకు వచ్చిన నష్టమేమి లేదు.